అనపర్తి నర్సాపురం మధ్యలో రాజమండ్రి. చిన్నమ్మకే అన్ని కష్టాలు. ఎవరు తెచ్చుకున్నారు? కష్టాలను కొని తెచ్చుకున్నది ఎవరో? పురంధేశ్వరి గారే కష్టాలను కొని తెచ్చుకున్నారు. రాజమండ్రి ఎంపీ సీట్ కేసేటప్పుడు, రాజమండ్రి ఎంపీ సీట్ నుంచి కంటెస్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలవకుండా అయితే కంటెస్ట్ చేయరు కదా. తెలిసే కంటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. కంటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు పురంధేశ్వరి గారిని ఓడించాలని చెప్పి భారతీయ జనతా పార్టీలోని ఒక కీలకమైనటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి నేత రంగంలోకి దిగాడు. రంగంలో దిగి ఆయన చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ముందుగా రాజమండ్రి టిక్కెట్ ఆశించారు. తర్వాత ఆ టిక్కెట్ కాదు అనడంతో ఆమెను ఓడించడానికి వ్యూహం పన్నారు. ఆ వ్యూహంలో దిశగా అనపర్తి టిక్కెట్ని అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతకి అక్కడ కంటెస్ట్ చేసేందుకు ఇచ్చారు. సరే, నాకు ఎవరైతే అక్కడ కంటెస్ట్ చేయడానికి వచ్చినటువంటి శివకృష్ణంరాజు సంబంధించి రెండు అంశాలు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నాయి. సరే, ఆయన గతంలో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండుండొచ్చు. వారి ఫాదర్ కూడా భారతీయ జనతా పార్టీలో నుంచి వచ్చారు. తను కూడా భారతీయ జనతా పార్టీ నుంచే పనిచేస్తూ ఉన్నారు. అయితే వీరు అనుకోకుండా 2000 తన సొంత గ్రామంలో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఆయన కంటెస్ట్ చేశారు వార్డు మెంబర్గా. సొంత గ్రామం రంగాపురంలో 3 సంవత్సరాల క్రితం, అదే మొన్న 2020-21 ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో పంచాయతీ వార్డు మెంబర్గా పోటీ చేశారట ఆయన. ఎవరు? శివకృష్ణంరాజు గారు వార్డు మెంబర్గా పోటీ చేశారట. ఏ గ్రామము? రంగాపురంలో. ఎక్కడది? అనపర్తి నియోజకవర్గంలో. చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో 7 ఓట్లు ఉన్నాయంట. కానీ వారికి 6 ఓట్లే వచ్చినాయంట. వార్డు మెంబర్గా కంటెస్ట్ చేస్తే 7 ఓట్లు ఉండగా వారికి మాత్రం 6 ఓట్లు మాత్రం వచ్చాయట. ఒక ఓటు మరి వారి ఓటు మిస్ అయిందా లేకపోతే ఇంకెవరు ఓటు మిస్ అయిందో తెలియదు, కానీ ఒక ఓటు మిస్ అయిందంట. అది అంటే ఆయన వార్డు మెంబర్గా కంటెస్ట్ చేసి 6 ఓట్లు వచ్చినటువంటి ఒక బలమైనటువంటి నాయకుడిగా గుర్తించి అనపర్తి నియోజకవర్గంలో అనపర్తిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టి చరిత్ర పుటల్లోకి ఎక్కేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఇది కదా రాజకీయాల్లో ఉండాల్సిన అంశం. అంటే గెలిచేటువంటి వ్యక్తికే కాదు, వార్డు మెంబర్గా 6 ఓట్లు వచ్చిన వ్యక్తికి కూడా, అంటే 6 ఓట్లు వస్తే డిపాజిట్ రాదనుకుంటా కదా వార్డు మెంబర్గా. తెలవగడుతున్నారు రాజు గారు, తెలియగడుతున్నారు సార్. వార్డు మెంబర్గానే అతను గెలవలేనప్పుడు రంగాపురంలో ఆ పంచాయతీలో ఒక వార్డు మెంబర్గా వేస్తే వాళ్ళ ఇంట్లో 7 ఓట్లుంటే 6 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో. మరి ఇప్పుడు 2024లో ఆయనకి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. ఏది అక్కడ ఏ రకంగానూ సామాజిక సమీకరణాల్లో అక్కడ అది సాధ్యం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది, ఎవరికి ఇచ్చినా కానీ వాళ్ళకి ఇవ్వాలి. మరి అలాంటిది అక్కడ ఆయనకి ఇవ్వాలి అని పట్టుబట్టినటువంటి ఒక నాయకుడు, అక్కడ ఆయనకే ఇవ్వాలి అని చెప్పని యుద్ధం చేసినటువంటి ఒక నాయకుడు. మరి ఆ యుద్ధం చేయటం వెనక చాలా కారణాలు చెప్తూ ఉన్నారు. ఆ కారణాలు ఏంటంటే, అక్కడ ఎవరైతే అనపర్తిలో ప్రస్తుత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ బీజేపీకి వచ్చింది. అక్కడ బీజేపీకి వచ్చినటువంటి వ్యక్తిని ఎవరిని నిలబెడితే బాగుండిద్ది అని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుడితో మాట్లాడి అనపర్తిని బీజేపీకి జరిగే విధంగా కేటాయించే విధంగా ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నం చేసినటువంటి దాంట్లో అక్కడ ఈ వ్యక్తికి వచ్చే విధంగా చేశారు అనేది ఇప్పుడు బలంగా భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి దాంట్లో ఒక పెద్ద గుప్మంటున్నటువంటి అంశం. అంటే దీని వెనకాల వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అనపర్తిని భారతీయ జనతా పార్టీ కేటాయించే విధంగా,
అనపర్తి నియోజకవర్గంలో ఫలానా అభ్యర్థి ఉండే విధంగా వైఎస్ఆర్సీపీ వ్యూహం చేసి అక్కడ అభ్యర్థిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిని నిలబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది అని అంటే ఎంతటి రాజకీయ వ్యూహానికి తెరలేపారు అంటే అనపర్తి అసెంబ్లీతో పాటు రాజమండ్రి పార్లమెంటు కూడా పోయేటువంటి పరిస్థితి. అంటే ఒక దెబ్బకి రెండు పిట్టలు. మరి భారతీయ జనతా పార్టీ ఆ మాత్రం వ్యూహాన్ని గమనించలేకపోయిందా? మరి భారతీయ జనతా పార్టీ ఆ వ్యూహాన్ని గమనించి అడ్డుకట్ట వేయలేకపోయిందా అంటే వేయలేకపోయింది. వారు ఎవరికి వారు సీటు సక్రమంగా ఉండిద్దా, వారికి సీటు వస్తుందా లేదా అని ఆ సీటును పట్టుకొని కూర్చున్నారు తప్ప అసలు ఆ సీట్లో మనం నిలబడితే గెలవగలుగుతామా, ఆ సీట్లో నిలబడి గెలవటానికి ఉండాల్సినటువంటి ప్రణాళిక ఏంటి అనేటువంటి విషయంలో కూడా ఎక్కడా శ్రద్ధ చూపలేదు. మరి అదే అనపర్తి నుంచి మరొక అభ్యర్థిని కూడా అనుకున్నారట. ఆ అభ్యర్థి సమస్య లేదు, ఆ అభ్యర్థిని రానివ్వటానికి లేదు అని చెప్పి ఈ అభ్యర్థినే ఎన్నిక చేసేటువంటి విషయంలో ఆ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుడు క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించి ఆ రకంగా ముందుకు వెళ్ళారు అనేది ఇప్పుడు భాజపాలో చక్కర్లు కొడుతున్నటువంటి అంశం. సరే, ఇవన్నీ ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో ఉంటాయి, వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేయటంలో ఉంటాయి. కానీ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ అధ్యక్షురాలనే ఓడించాలనేటువంటి ఏదైతే వ్యూహం చేశారో అది పెద్ద రాజకీయ క్రీడ. మరి ఆ రాజకీయ క్రీడని ఎలా అధిగమిస్తారనేటువంటిది చూడాలి. ఒకటి పాపం అనపర్తిలో ఇప్పుడు ఎవరైతే ఆ రామకృష్ణారెడ్డి గారు ఆయన ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. నిన్న ఎప్పుడైతే అభ్యర్థిని ప్రకటించిన దగ్గర నుంచి దాదాపు అనపర్తి నియోజకవర్గంలో ఎవరైతే మొన్నటి వరకు అతనితో పాటు వెళ్ళినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఈయన దగ్గరికి వచ్చారంట, ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అందరూ కలిసి ఇప్పుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టి మేము గెలిపించుకుంటామని చెప్పని వాళ్ళందరూ కూడా ఆయన్ని ఒత్తిడి చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాపం ఆయన కూడా కన్నీటి పర్వంతం అయ్యాడు. వాస్తవంగా 175 ఎమ్మెల్యేలలో టాప్ 5 ఎమ్మెల్యేస్ బాగా కష్టపడినటువంటి ఎమ్మెల్యేలు అంటే ఆ నియోజకవర్గంలో అధికార పక్షంతో పోరాడినటువంటి టాప్ 5 కాన్స్టిట్యున్సీస్ తీసుకుంటే అందులో 1, 2, 3 ప్లేస్లో ఉండేటువంటి వ్యక్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మరి అలాంటి వ్యక్తికి సీటు ప్రకటించి సీటు లేకుండా పోయింది అని అంటే సరే అవతల బలమైనటువంటి అభ్యర్థి అంటే తప్పులేదు, బలమైనటువంటి అభ్యర్థి అంటే. కానీ వార్డు మెంబర్గా పోటీ చేస్తే 6 ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థిని ఆయనకి ఎవరైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యామ్నాయంగా అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం అంటే రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగాలని భావిస్తున్నారు, ఏమి జరగటానికి దాని వెనక కథ నడుపుతున్నారు అన్నది ముఖ్యం. సరే, ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మొన్న ఓడిపోయాడు, కానీ అంతకుముందు గెలిచాడు. వాళ్ళ తండ్రి గారు 3 సార్లు గెలిచాడు. వాళ్ళ కుటుంబం దాదాపు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. 4 సార్లు వాళ్ళ కుటుంబంలో నుంచి ఎమ్మెల్యే గెలిచారు, 4 సార్లు ఓడిపోయారు, 4 సార్లు గెలిచారు. దాదాపు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఆ స్థాయిలో ఉంది. మరి అలాంటిది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని కాదని టిక్కెట్టు మరి 6 ఓట్లు వార్డు మెంబర్కి 6 ఓట్లు వచ్చిన వ్యక్తిని నిలబెట్టారు అని అంటే దాని వెనక ఏం కుట్ర దాగి ఉంది? ఆ కుట్ర అంటే ఆ ఎమ్మెల్యే అభ్యర్థికి తెలిసి ఉండకపోవచ్చేమో ఇదంతా జరుగుతుంది అని. ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ మీకు ఇస్తానన్నా ఇంకొకరికి ఇస్తానన్నా మనకైతే అట్లాంటిది లేదులేండి. అందుకని అలాంటిది ఎవరైనా కానీ కాస్త ఇంట్రెస్ట్గా వెళ్తారు. మరి అలాంటిది వెళ్ళేటువంటి ప్రక్రియలో మరి ఆయన ఉత్సాహంగా ఇల్లుండొచ్చు, కానీ దీని వెనక జరిగిన గేము మరి ఆయనకు తెలుసో తెలియదు కానీ పెద్ద కుట్ర జరిగింది. అనపర్తి సెంట్రిక్గా ఒక పెద్ద కుట్రకి తెరలేపారు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక నేత, ఒక ముఖ్యమైనటువంటి నేత చెప్తూ ఉన్నారు. సరే, ఒకసారి అనపర్తి బైట్స్ ప్లే చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రక్షణ ఇచ్చే పరిస్థితి లేకపోతే ఇంతవరకు ఎంత తెలుగుదేశం పార్టీ వైపుకి పోలరైజేషన్ వచ్చిందో
అదంతా తిరిగి వాళ్ళ వైసీపీ చోటకు పోతే రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్తలు ఉండరు. ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా వచ్చిందో అనపర్తిలో కూడా తెలుగుదేశం పార్టీకి అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఇవాళ నా పైన 39 కేసులు, ఒక హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించారు. కార్యకర్తల పైన 185 కేసులు పెట్టారు. ఈ నియోజకవర్గంలో నేను తప్ప ఏ కార్యకర్త జైలుకు వెళ్లకుండా కాపాడుకోగలిగాం. నేను, నా భార్య, నా కుటుంబ సమేతంగా ప్రజల్లోకి వెళ్లి వివరిస్తాం. ప్రజల అభిప్రాయం మేరకు 5 రోజుల తర్వాత ఏమి నిర్ణయం తీసుకోవాలి అనేది నిర్ణయం తీసుకుంటాను. మొన్న లిస్టులో నా పేరు లేకపోయినా తప్పకుండా కూటమి వాళ్ళ తీసుకున్న నిర్ణయాన్ని సరి చేసుకొని తప్పకుండా కూటమి అభ్యర్థిగా త్వరలో నా పేరు అనౌన్స్ చేస్తారు అన్న నమ్మకం నాకు ఉండబట్టి సంపూర్ణ విశ్వాసం ఇప్పుడు ఈ కూటమి నాయకత్వం మీద నాకుంది. 175 స్థానాలు 25 పార్లమెంట్లకి భారతీయ జనతా పార్టీ రెడీగా ఉన్నది అని నేను చెప్పాను. కానీ పొత్తులో భాగంగా మేము కొన్ని కోల్పోయాం. మాకు ఇచ్చింది కేవలం 10 అసెంబ్లీ స్థానాలు మరియు 6 పార్లమెంట్ స్థానాలు మాత్రమే వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమీకరణలు కావచ్చు, లేకపోతే ఇతర విషయాలు వినబిలిటీ అనండి, ఇతర విషయాలు అనండి, వాటన్నిటిని మీద కూడా దృష్టి కేంద్రీకరించి కేంద్ర నాయకత్వం అభ్యర్థుల్ని డిసైడ్ చేయడం జరిగింది. పొత్తు లేకపోతే మాకు సీట్లు వస్తాయని చెప్పి అని భావించిన ఆశాభావం చాలా మంది ఉన్నారు. కానీ పొత్తులోకి వెళ్ళిన తర్వాత వారి ఆశ ఏదైతే ఉందో నీరు గార్చబడినప్పుడు కూడా వారు ఎటువంటి బాధకి నిరాశకి లోను కాకుండా మేము భారతీయ జనతా పార్టీకి మేము పనిచేస్తాము, మాకు అక్కడ నిలబడింది అనపర్తిలో శివరామకృష్ణరాజు గారు కాదు, అక్కడ నిలబడింది మోడీ గారు అనేటువంటి భావనతో పనిచేయడానికి అభిప్రాయాలు అంటే ఎవరు స్ట్రాటజీస్ వాళ్ళు ఇచ్చేస్తారు. పాపం వారే చెప్తూ ఉన్నారు మోదీ గారు నిలబడి పోటీ చేస్తున్నారని అనుకోవాలని. అలా అనుకోవాలి అని అంటే ముందు అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహం బలంగా ఉండాలి. ఇప్పటికిప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని పోయి మీరు ఇక్కడ ఈ వ్యక్తి నిలబెట్టే మోడీ గారు అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి 4450 అసెంబ్లీల్లో 450, 4550 అసెంబ్లీల్లో మొత్తం మోదీ గారే నుంచోని మొత్తం మోదీ గారే గెలవాలి. సాధ్యం కాదు కదా. ఇప్పుడు పురంధేశ్వరి గారు అంత గట్టిగా చెప్తున్నారు కానీ 2009 ఎన్నికలలో రాజమండ్రి నుంచి మురళీమోహన్ గారు అట్లాగే ఆ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నుంచుంటే ఆ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఒక్క అనపర్తి నుంచి 38,000 ఓట్లు ఆ రోజు ఉన్నటువంటి నల్లమల్లి శేషారెడ్డి గారికి మెజారిటీ రావటం జరిగింది. 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది, కానీ అక్కడ ఒక్క దగ్గర వైసీపీ గెలిచింది. ఇంకో దగ్గర కూడా సూర్యప్రకాష్ గెలిచాడు విత్ తక్కువ మెజారిటీ. కానీ అన్ని దగ్గర 5,000, 7,000 మెజారిటీ వచ్చినా ఇక్కడ 38,000 వచ్చేటప్పటికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గెలిచి మురళీమోహన్ గారు ఓడిపోయారు. ఇప్పుడు మరి పురంధేశ్వర్ గారు కూడా మరి అటువంటి పరిస్థితి ఎదురైద్దా అనేది ఒక డిబేట్. ఇక రఘురామకృష్ణరాజు గారు నరసాపురం వెళ్ళారు ఎట్టకేలకి. వెళితే అక్కడ ఆయనకు అందరూ వచ్చి అదేందండి మన సీటు విషయంలో అన్యాయం జరిగిందని వాళ్ళందరూ డిస్కషన్ చేయటం, దాని మీద మాట్లాడటం. సరే చివరిగా ఫైనల్గా జరిగింది ఏంటంటే నాకు ఎవరైతే ఇప్పుడు కూటమి టీడీపీ జనసేన కూటమి భాజపాతో మాట్లాడి నాకు మరలా నరసాపురం ఎంపీ ఇప్పించేటువంటి అవకాశం ఉంది. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా మరోసారి దాని మీద పరిశీలన జరుగుతుంది. వచ్చేటువంటి అవకాశం వచ్చే విధంగా వీళ్ళిద్దరూ కూడా కృషి చేస్తారు అని భావిస్తున్నానని చెప్పని ఆయన వాళ్ళిద్దరికీ అక్కడ మీడియాతో మాట్లాడారు. అయితే ఎమ్మెల్యేగా వెళ్ళను అనేటువంటి దాన్ని మాత్రం బలంగా చెప్పారని అంటున్నారు. సరే ఉండి పంపించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా పంపించడానికి కూడా కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటిది డిస్కషన్ ఉంది. అయితే ఎమ్మెల్యేగా వెళ్ళటానికి నేను ఇష్టంగా లేను, ఎంపీగా వెళ్ళటానికి నేను ఇష్టపడుతున్నానని త్రిపులారు ఆ రకమైనటువంటి మెసేజ్ని ఇచ్చారు అనేది ఇప్పుడు ఆ ప్రాంతంలో జరుగుతున్న డిస్కషన్. సరే ఇప్పుడు ఒకవైపు త్రిపులారది ఒక సమస్య, పురంధేశ్వరిది ఒక సమస్య, అనపర్తి నల్లమల రామకృష్ణారెడ్డిది ఒక సమస్య. ఉభయ గోదావరి జిల్లాలో ఇది అత్యంత క్రియాశీలకమైనటువంటి సబ్జెక్టు. అందుట్లో రఘురామకృష్ణరాజు సబ్జెక్టు
దాని ప్రభావం అవునన్నా కాదన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత అది పెద్ద చర్చ జరుగుతుంది. ఆయనకి సీటు ఇవ్వాలా వద్దా అనేటువంటి విషయంలో ఎవరైతే ఎక్కువ మంది ప్రజానీకం అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రజానీకం ఆయనకి టికెట్ ఇవ్వాలి అని ఎక్కువ మంది కోరుకుంటూ ఉన్నారు. అది బీజేపీ ఇవ్వనప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇవ్వాలి లేదా జనసేన వైపు నుంచి ఇవ్వాలి అనేదాన్నే డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ వైసీపీ ఎవరైతే కోర్ టీం ఉందో రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వకపోవడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయట. అంటే నిన్న వైసీపీ సోషల్ మీడియా కూడా చూస్తే చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళందరినీ తాట తీసింది త్రిపులారే. అందుకని వాళ్ళు ఆ రకమైనటువంటి ఉత్సాహంతో ఉన్నారు. సరే చూద్దాం దీనికి సంబంధించి. ఇప్పుడు సౌత్లో బీజేపీ మేము బాగా పాతుకుపోవాలన్న వేలో ఈ రోజున పొత్తు పెట్టుకుందండి. మరి ఈ పొత్తులో భాగంగా మరి బీజేపీ ఏదైతే సీట్లు ఆశించిందో కానీ ఇప్పుడు ఏదైతే సీట్లు తీసుకుందో అందులో ఎక్కడ కూడా మరి మన సమీకరణాల్లో భాగంగా కానీ ఓట్లు రూపంలో కానీ ఎక్కడ బీజేపీకి బలం లేదు. అంటే ఇది కావాలనే తన కొమ్మను తనే నరుక్కునే దిశగా బీజేపీ అలా ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చు. అలా ఉండదు. కానీ పార్టీల మీద వాళ్ళకున్నటువంటి బలంతో వాళ్ళకున్నటువంటి శక్తితో అక్కడ వారు కొన్ని స్థానాలను కైవసం చేసుకోవటం ద్వారా సౌత్లో కూడా మేము 2-3 రాష్ట్రాల్లో కూటమితో కలిసి ఎన్డీఏ భాగస్వామితో కలిసి ఉన్నాము అనిపించుకునే విధంగా వారు వ్యూహాన్ని చేసి ముందుకు వెళ్తున్నారు. అంటే ఒక దగ్గర వాళ్ళకి అవునన్నా కదని సౌత్లో ప్రభావం చాలా తక్కువ. అందులో మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే వాళ్ళు కొంచెం అడుగులు వేయటానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో, ఏపీలో కూడా సరే ఇప్పుడు ఈ పొత్తు తర్వాత ఏంటి అనేది చూడాల్సినటువంటి అంశం. చూద్దాం దీనికి సంబంధించి. మురళిని అనిల్ ఉన్నారు సార్. అనిల్ మురళి ఉన్నాడా లైన్లో? మురళి గారు. మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం జరుగుతుంది? గోదావరి జిల్లాలో త్రిపులార్ రచ్చ ఒకటి, అనపర్తి రచ్చ రెండో అంశం. ఈ రెండు కలిపి పురంధేశ్వరి ఎవరైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారికి ప్రమాదం ఏంటి సార్? ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు నర్సాపురం పార్లమెంట్ స్థానం, అనపర్తి అసెంబ్లీ స్థానం, కొద్దిగా ఇంపాక్ట్ అయ్యేది రాజమండ్రి పార్లమెంట్ స్థానం. కానీ వాస్తవంగా చూస్తే సార్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 5 పార్లమెంట్ స్థానాలు దగ్గర 35 అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కొంత గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్లమెంటు అభ్యర్థుల ఎంపికలో కానీ లేకపోతే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఎంపికలో కానీ అక్కడ అభ్యర్థుల ఎంపిక పట్ల ఆయా పార్టీ శ్రేణులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. నిజంగా ఒకసారి నర్సాపురం పార్లమెంట్ స్థానానికి సంబంధించి కానీ రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి సంబంధించి చూసుకుంటే ఆ రెండు పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ తీసుకుందండి. సరే మొట్టమొదటి నుంచి రాజమండ్రి పురంధేశ్వరి గారు పోటీ చేస్తారని ఆశించారు అందరూ. సరే నర్సాపురం వరకు వచ్చేటప్పుడు త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారు వస్తారని అనూహ్యంగా శ్రీనివాస్ వర్మ వచ్చారండి. కానీ ఆ 2 స్థానాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు నిలబెట్టిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గూడూరు ఉమాబాల కానీ లేకపోతే గూడూరు శ్రీనివాస్ కానీ వారిద్దరూ కూడా వారి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు కూడా సుపరిచితులు కాదండి. ఎందుకంటే అసలు వాళ్ళు జస్ట్ ఇదొక చిన్న పదవులు చేసి రాజకీయంగా వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులిద్దరినీ కూడా తీసుకొచ్చి పార్లమెంట్ స్థానాలకు నిలబెట్టారండి. అంటే అక్కడ బీజేపీ అభ్యర్థులు ముందుగానే పోటీ చేస్తారు, కూటమిలో బీజేపీకి ఉంటుందని చెప్పేసి ఉన్నటువంటి సమాచారం మేరకు అక్కడ పార్లమెంట్ అభ్యర్థులను వారు నిలబెట్టారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు పార్లమెంట్ అభ్యర్థులు లేక వారిని నిలబెట్టారా అనేది ఇక్కడ ప్రజల నుంచి కానీ కొంతమంది రాజకీయ వ్యక్తుల నుంచి కానీ వస్తున్నటువంటి ప్రశ్నలు సార్. అంటే త్రిపులార్కి ఇవ్వకుండా అడ్డుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కనుక అక్కడ ఖచ్చితంగా బీజేపీకి ఎవరో ఒకరు నాయకులు వస్తారు. అందుకని అక్కడ కొత్త క్యాండిడేట్ తీసుకొచ్చి తెర మీద తీసుకొచ్చారని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందండి. ఇక రాజమండ్రికి సంబంధించి పురంధేశ్వరి విషయం గారు కూడా దాదాపు అట్లాంటి చర్చ జరుగుతుందండి. రాజమండ్రి బీజేపీ తీసుకుంటుంది, పురంధేశ్వరి గారు పోటీ చేస్తారు కనుక అక్కడ కూడా ఒక కొత్త అభ్యర్థిని పెట్టారండి. అదేవిధంగా అనపర్తి వచ్చేసరికి అనపర్తి ఎంత కాదన్నా కూడా అది కొంత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గం మొట్టమొదటి నుంచి చెప్తున్నారు. అక్కడ ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డిని నిలబెడుతుంది, తెలుగుదేశం పార్టీ కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని వ్యక్తిని నిలబెడతారని ఒక ప్రచారం ఉంది. కానీ చివరి నిమిషంలో ఎవరైతే బీజేపీలో ఒక కీలక నేతగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడిని తీసుకొచ్చి ఒక కొత్త కృష్ణరాజు అనే వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టారండి. అంటే ఇవన్నీ చూస్తుంటే అధికారికంగా ప్రత్యక్షంగా కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా అంతర్లీనంగా భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఏమైనా పొత్తుందా, ఇంటర్నల్గా ఏమైనా ఒక చర్చ జరుగుతుందని ఒక చర్చ అయితే కనుక ప్రజల్లోనూ రాజకీయ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో చెప్పుకుంటున్నటువంటి అంశం సార్. ఎందుకంటే అభ్యర్థుల ఎంపికలో కానీ లేకపోతే అభ్యర్థులు నిలబెడుతున్న విషయంలో కానీ
అదే కాకినాడ పార్లమెంట్కి వచ్చేటప్పటికి సునీల్ కుమార్ నిలబెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కడ జనసేన కూటమిలోకి వెళ్ళింది కనుక జనసేన ఎవరు నిలబెడుతుందని చూడాలి, ఉదయ్ సీన్ పెట్టారండి అక్కడ. కానీ అక్కడ కూడా కొత్త అభ్యర్థికి ఇవ్వలేదండి. సునీల్ కుమార్ గతంలో 2 సార్లు పోటీ చేశాడండి, అక్కడి నుంచి ఆయనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమలాపురంకి వచ్చేటప్పటికి గంటి అతను మనం టీడీపీ తరఫున బాలయ్య కుమారుడికి ఇవ్వడం జరిగింది సార్. అది మొట్టమొదటి నుంచి అనుకున్నది, అది రిజర్వ్డ్ నియోజకవర్గం. సో ఈ రకంగా 5 పార్లమెంట్ స్థానాల్లోనూ అదేవిధంగా మిగిలిన 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా కూడా సీట్లు సర్దుబాటు పైకే ఒకరితో జరిగినాయి, లోన జరుగుతున్నటువంటి వ్యవహారం ఇంకో రకంగా ఉందనేది ప్రత్యక్షంగా కూడా కొన్ని నియోజకవర్గాలను అధ్యయనం చేస్తే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. ముఖ్యంగా కూడా నరసాపురం త్రిబుల్-ఆర్ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గళమెత్తినటువంటి నాయకుడు, అతను పార్లమెంట్ సభ్యుడు, రెబల్ ఎంపీగా ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలిని కానీ ఆ ప్రభుత్వ లోటుపాట్లు కానీ విమర్శించి వచ్చారు. ఆయన ఖచ్చితంగా కూడా ఏదో ఒక పార్టీ అకామిడేట్ చేయాలి, కానీ ఈరోజు ఆయన సీటు వస్తాదని ఆశిస్తున్నాను, నాకు నమ్మకం ఉందని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందండి. అంటే అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యూహాలు కానీ కేంద్రంతో నడిపినటువంటి ఎత్తులు కానీ ఖచ్చితంగా కూడా ఫలించినాయని కనిపిస్తుందండి. కానీ అది ప్రజల్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఇలా త్రిబుల్-ఆర్ గారికి అక్కడ సీటు ఇవ్వకపోవడంతో ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి కూటమి 7 అభ్యర్థులు కూడా కొంత అంతర్మదనం పడుతున్నారండి. అంటే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి బలమైనటువంటి ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఉండాలి, కొంత ఆర్థికంగా కొంత ముందుకు వచ్చే స్థితిలో ఉండాలని ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని కోరుకుంటారండి. అలా త్రిబుల్-ఆర్ వస్తే కనుక ఈ 4-5 సంవత్సరాలు ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన చేసినటువంటి పోరాటం కానీ, లేదా ఆయనకు ఎదురైనటువంటి ఇబ్బందులు కానీ ప్రజల్లో ఎంతో కొంత సానుభూతి, కొంత సెంటిమెంట్ ఉంది. అటువంటి సానుభూతి సెంటిమెంట్ ఖచ్చితంగా కూడా ఓటు రూపంలో కన్వర్ట్ అవుతుందని చెప్పేసి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు భావించారండి. కానీ చివరి నిమిషంలో ఎవరో ఊహించిన విధంగా శ్రీనివాస్ వర్మ వచ్చారు. సరే, శ్రీనివాస్ వర్మ సీనియర్ అయ్యి ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు అయి ఉండొచ్చు, కానీ ప్రజాదరణ, ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి నాయకుడు ఉంటే కనుక ఖచ్చితంగా ఓట్ షేరింగ్, ఓట్ కన్వర్షన్ అవడంలో చాలా కీలకంగా మారుతుందండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో త్రిబుల్-ఆర్ అయితే కనుక ఖచ్చితంగా అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి కూడా ఆయనకు ఒక సానుభూతి ఉంది. ఖచ్చితంగా అది ఉపయోగపడదు అనుకున్నటువంటి అంశం ఈరోజు దెబ్బపడిందండి. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు కొంత ఆందోళన చెందుతున్నారండి. దీని పరిస్థితి ఎలా అధిగమించాలి, ఆ మైనస్ అవుతున్నటువంటి ఓట్ షేరింగ్ మనం ఎలా తెచ్చుకోవాలి, ఇలాంటి రకరకాల వ్యూహాలండి. ఆ విధంగానే రాజమండ్రి సంబంధించండి, అక్కడ కూడా అనపర్తి నియోజకవర్గంలో నలిమిలి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి నుంచి అక్కడ పోరాటం చేశారు, అనేక సందర్భాలు స్టేషన్కి వెళ్ళారు, గొడవలు పడుతూ వచ్చారు. కానీ అది ఒక అసెంబ్లీ నియోజకవర్గం అయినప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే నాయకుడు నలిమిలి రామకృష్ణారెడ్డి అండి. వాళ్ళందరికీ కూడా సుపరిచితుడు. అక్కడ ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాల్లో రాజమండ్రి రూరల్ కానీ, లేదా రాజమండ్రి అర్బన్ కానీ, ఇటువంటి నిడదోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో కూడా ఆయన కొంచెం పరిచయాలు ఉన్న వ్యక్తి అండి. అరే, ఆయనకి ఇవ్వలేదని ఒక సెంటిమెంట్, సానుభూతి పెరిగిందండి. ఈ విధంగా కూడా అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొంత గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సార్. ఓకే, రైట్ మురళి. అనిల్ ఏంటి మరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ప్రయోజనం జరిగిద్ది అని భావించారు ఎవరు? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి ఏర్పడిన తర్వాత ఈ 2 పార్టీలు కలవటం వలన 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా క్రియాశీలకంగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవచ్చు అని భావించారు. కానీ భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి చిచ్చు, అంటే సరే సీట్లు తీసుకోవడంలో తప్పులేదు, కానీ సీట్లు తీసుకున్నటువంటి సీట్ల విషయంలో జరిగినటువంటి అంతర్గతంగా ఆ పార్టీలో జరిగినటువంటి కుట్ర కావచ్చు, లేదా ఆ పార్టీలో జరిగినటువంటి అంతర్గత పోరాటం కావచ్చు, లేదా అంతర్గతమైనటువంటి విభేదాలతో కావచ్చు, అది ఎక్కువ సమస్య దారితీసి అది తెలుగుదేశం పార్టీ, జనసేనకు కూడా తీవ్ర నష్టాన్ని కలిగించే విధంగా ఉందా, లేక అది సమస్య సద్దుమణిగేటువంటి పరిస్థితి, ఆ ప్రభావం ఉందా ఏంటి అని? సింపుల్ సార్, బీజేపీ కూటమి గెలుపు తన గెలుపుగా భావిస్తే సమస్య లేదు. కానీ కూటమి గెలుపు వేరు, బీజేపీ గెలుపు వేరు అనే కోణంలో ఆలోచన చేసినప్పుడే ఇప్పుడు ఇలాంటి సమస్య. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తూర్పుగోదావరిలో ఉమ్మడి జిల్లాలో 19 ఉంటే
15 పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి. ఈ మొత్తం స్థానాలలో అధికార వైసీపీకి 1 వస్తుందా, 2 వస్తాయా, మహా అంటే 3 వస్తాయా అనే చర్చ మొన్నటి వరకు జరిగాయి. కానీ ఇప్పుడు అధికార పార్టీ పరిస్థితి, కూటమి పరిస్థితి కనుక ప్రజలు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు ఆలోచన చేస్తున్నప్పుడు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మొన్నటికి నేటికి చాలా తేడా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. దీనికి పూర్తి కారణం ఈ సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ ఎంచుకున్న అంశం. ప్రధానంగా RRR ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజుకి సీటు లేదనటాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న క్షత్రియ సామాజిక వర్గం జీర్ణించుకోలేదు. నిలువెత్తున పోరాటానికి ఆయన ఒక ఐకాన్గా స్ఫూర్తిగా ఈ 4 ఏళ్లకు పైగా అధికార వైసీపీ పైన నిలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళ నుంచే ఆ పార్టీ విధానాలతోనూ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో డివేట్ అయి ఆయన ముందుకు వెళ్ళడం మనం చూసాం. అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా క్షత్రియ ఓట్లు చాలా కీలకం, చాలా ప్రభావితం చేసేటటువంటి అంశం. ఆయనను మానసికంగా శారీరకంగా హింసించిన తన పోరాటాన్ని ప్రయత్నాన్ని ఆపకుండా కూడా రఘురామకృష్ణరాజు ముందుకు వెళ్ళారు. ఖచ్చితంగా చాలా బలంగా కూటమి తరపున పోటీ చేస్తానని పదే ఆయన చెప్పినా బీజేపీలో జరిగినటువంటి కొన్ని అంశాల కారణంగా నరసాపురం సీటు ఆయనకు రాకుండా పోయింది. ఒకరోజు ముందు వచ్చి ఎవరైతే ఉన్నారో వరప్రసాద్ తిరుపతి ఎంపీగా సీటు దక్కించుకోగలిగారు. కానీ బీజేపీ నుంచి ఎప్పటి నుంచో బీజేపీ అగ్రనాయకత్వంతోనూ ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న జనసేన టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న రఘురామకృష్ణరాజుకి సీటు రాలేదంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో, దాని వెనక ఎంత పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్య నేత లాబింగ్ నడిచిందో అర్థం చేసుకోవడానికి కూడా మనం ఆలోచించాలి సార్. ప్రధానంగా ఏదైతే ఉందో రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్న తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విశ్లేషకుల లెక్కల ప్రకారం అవునన్నా కాదన్నా 15 నుంచి 25 సీట్ల వరకు కూడా అతని ప్రభావం చాలా క్లియర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది గెలుపు ఓటముల్ని కూటమి పైన ప్రభావం చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే బీజేపీ అగ్రనాయకత్వం ఖచ్చితంగా జరుగుతున్న డ్యామేజ్ను గ్రహించకపోతే ఒకటి ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో జరిగే నష్టం ఒకటైతే బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్న పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆ పరిధిలో ఉన్న అనపర్తి సీటు విషయాన్ని కూడా వాళ్ళు సరి చేసుకోకపోతే తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ప్రమాదం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. గత గణాంకాలు గత ఫలితాలు కూడా దీన్ని సూచిస్తాను. మీరో నేనో ఇంకొకరో చెబుతున్నది కాదు. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ప్రకారం చూస్తే బీజేపీకి 100 ఓట్లు కూడా అనపర్తిలో లేవు. కానీ 1,00,000కు పైగా ఓట్లు సాధిస్తేనే అక్కడ గెలుపు సాధ్యమవుతుంది. 100 ఓట్లు లేని పార్టీ 1,00,000 ఓట్లకు పైగా ఓట్లు సాధించి ఎలా గెలుస్తుంది అనేది ఇక్కడ చర్చనీయాంశంగా ఉంటే, మరొక వైపు అనపర్తిలో అనునిత్యం యుద్ధ వాతావరణంలో పోరాటం చేసిన నలిమిల్లి రామకృష్ణారెడ్డి విషయంలో టీడీపీ అధినాయకత్వం ఏం చేయబోతా ఉంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా తేలాలి. ఎందుకంటే 39 కేసులు బనాయించుకొని జైలుకు వెళ్ళి అత్యాయత్నం ఆయన పైన జరిగేలాగా సఫారీ ఇచ్చినా కూడా ఆయన పోరాడిన తీరు కావచ్చు, ఇతర అంశాలు ఆ జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి. అలాంటి నేతకి ఈరోజు సీటు లేకపోవడం ఒకటైతే, బలం లేని 100ల సంఖ్యలో ఓట్లున్న పార్టీకి 1,00,000 సంఖ్యలో ఓట్లున్న సీటుని కేటాయించడం అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. దాదాపుగా అనపర్తిలో జరుగుతున్నటువంటి క్యాండిడేట్కి 6 ఓట్లు వచ్చినాయి అంట అని. క్యాండిడేట్లకి రామాపురంలో కంటెస్ట్ చేస్తే 6 ఓట్లు, వార్డుకి పోటీ చేస్తే 6 ఓట్లు వచ్చినాయి అట. ఖచ్చితంగా ఇది కూడా ఒక రకమైన ఎదుగుదలగానే చూడాలి సార్. ఆ రాజకీయ నేతకు సంబంధించి ఒక వార్డు మెంబర్గా గెలవడానికి అవసరమైన ఓట్లు రాకపోయినా 6 ఓట్లకే పరిమితమైన ఈరోజు ఒక కూటమి తరపున బలమైన జాతీయ పార్టీ తరపున అభ్యర్థిగా అసెంబ్లీకి ఆయన సీటు దక్కించుకున్నారంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి, దాని వెనుక నడిచిన అంశాలేంటో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించే విధంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇందాక మనం మొదట ఏదైతే అనుకున్నామో బీజేపీలో ఉన్నటువంటి ఒక వర్గం నేతలు కూటమి గెలుపు తన గెలుపుగా భావిస్తే ఖచ్చితంగా కూటమి ఘన విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కాదు బీజేపీలో మేము వేరు కూటమి వేరు అనే ఆలోచన కనుక వాళ్ళు చేసి ప్రయత్నాలతో బీజేపీ అగ్రనాయకత్వాన్ని సార్ ఇప్పుడు వరప్రసాద్ని ఎలా అయితే తీసుకున్నారో సరే అదేవిధంగా నలిమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో తీసుకొని టికెట్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా. ఆ పార్లమెంట్ ఎంపీకి అంత ఇబ్బంది ఉండేది కాదు, అతనికి అంత ఇబ్బంది ఉండేది కాదు కదా.
సింపుల్ వర్డ్ సార్. అక్కడ బీజేపీ గెలుపు కోరుకుంటే ఈ రకమైన ప్రయత్నమో ఈ రకమైన చర్చో నడిచేది. కానీ అక్కడ బీజేపీలో ఉన్న ఒక వర్గం పూర్తిగా ఇక్కడ నష్టం జరగాలనే ఆలోచనతో, ఎందుకంటే అనేక కోణాలు కనిపిస్తూ ఉన్నాయి. తాము ఆశించిన స్థానాలు తమకు దక్కనప్పుడు, తమ ప్రత్యర్థులకు దక్కి ఆ స్థానాల్లో ఉన్నత పదవులు లభించేటప్పుడు వీరు చూస్తూ ఊరుకోలేరు. కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు చేసి అధిష్టానం వద్ద మాకు ఈ రకంగా సీటు ఇవ్వలేనప్పుడు మేము చెప్పిన వారికి ఈ సీటు ఇవ్వాలనేది, అంటే ఒక స్విచ్ వేస్తే 2 లైట్లు వెలిగినట్టు, ఏదైతే ఉందో ఒక స్విచ్కి 2 లైట్లు వెలిగినట్టు ఇక్కడ ఉమ్మడి ప్రయోజనాలు సార్. ఎస్, అంటే తిరుపతిలో కూడా ఇటువంటి ఒక వ్యూహమే జరిగింది అంటున్నారు. ఎవరైతే గూడూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వరప్రసాద్ విషయంలో గతంలో ఎటువంటి విమర్శలు వచ్చినాయి, ఎటువంటి వివాదాలు జరిగినాయి, ఎటువంటి గొడవలు జరిగినాయి, ఎటువంటి పంచాయతీలు జరిగినాయో అంతా చూసాం. మరి అట్లాంటిది వరప్రసాద్ విషయంలో ఊహించని విధంగా, యాక్చువల్లీ తను క్రిస్టియన్, తిరుపతి ఎంపీగా ఆయన నిలబెట్టి భారతీయ జనతా పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చింది. ఆయన గెలిస్తే ఇప్పుడు టీటీడీ బోర్డులో క్రిస్టియన్గా మెంబర్గా, టీటీడీ బోర్డు మెంబర్గా ఆయన ఉండాలి. మరి భారతీయ జనతా పార్టీ హిందూ దేవాలయాల్లో ఎక్సెప్షన్ మెంబర్ అవుతారు. టీటీడీ ఎక్కడైనా హిందూ దేవాలయాల్లో క్రిస్టియన్స్ మెంబర్స్ ఉండకూడదు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి వివాదం. సరే, వాళ్ళు పర్టికులర్గా ఆ విషయంలో గొడవ చేస్తూ ఉన్నారు. మరి భారతదేశంలోనే అత్యంత పవిత్ర దేవాలయమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో మరి వారు తిరుపతి ఎంపీగా ఆయన్ని పెట్టి ఆయన్ని మెంబర్ చేయాలి అని అనుకోవటం మరి ఏ రకమైనటువంటి ఉద్దేశం, ఏ రకమైనటువంటి ఆలోచన, లేక ఆలోచనలు మార్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆ రకంగా అడుగులు వేసిందా అంటే అసలు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి అసలు ఈ విషయాలు ఏమీ తెలియదట. మీరు ఆ రత్నప్రభ గారికి వద్దు, ఆ రత్నప్రభ గారికి ఎందుకు వద్దు అంటే రత్నప్రభ గారు లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు కాబట్టి ఆమెకు సింపతి ఉంది. అక్కడ కొన్ని ఈక్వేషన్స్ కలిసి వస్తే ఆమె గెలుస్తుందేమోనని, ఆమె గెలిచిద్దేమోనని ఆమె గెలవకుండా ఆమెకి సీట్ రాకుండా చేసి వరప్రసాద్కి ఇప్పించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో బీజేపీలో ఉన్నటువంటి ఒక వర్గం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసి ఆ రకంగా అక్కడ వరప్రసాద్కి టికెట్ వచ్చే విధంగా ప్రయత్నం చేశారట. అందుకు ఎవరి ప్రయత్నాలు, ఎవరికి కావాల్సినటువంటి లాభాలు, ఎవరికి కావాల్సినటువంటి ప్రయోజనాలు వాళ్ళకి నెరవేరాయి, ఆ రకంగా ముందుకు వెళ్ళింది అనేటువంటి విమర్శ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది. అసలు ఏం స్ట్రాటజీ అది? ఇక్కడేమన్నా పురంధేశ్వరుని ఓడించాలి, అక్కడేమన్నా వరప్రసాద్ని ఓడించాలి. మరి అటు పోతే మరి అనకాపల్లిలో మరి సీఎం రమేష్ని ఏం చేస్తారో చూడాలి. అర్రకు కొత్తపల్లి గీత, ఆమె జోలికి పోతే ఆమె లాగి 2 లెంపకాయలు ఇచ్చిద్ది, అందుకని ఆమె జోలికి పోరలేండి. సరే, ఆమె యుద్ధం ఆమె చేయాలి, ఎందుకంటే అది అక్కడ అంత తేలిక కాదు ఆమె గెలవటం కూడా. అక్కడ పూర్తిగా ట్రైబల్ దీంట్లో మరి అక్కడ గెలవటం కూడా కొంచెం కష్టమైన విషయమే, బట్ ప్రయత్నం చేస్తున్నట్లు. సరే, ఇక ఈ రకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. నర్సాపురం రఘురామకృష్ణరాజుకి ఇస్తే ఆ సీటు గెలిసిద్ది, కానీ అక్కడ రఘురామకృష్ణరాజుకి కాకుండా వరమకి ఇచ్చారు. అది మరింత ఇబ్బందికరమైనటువంటి అంశం. రాజమండ్రిని ఏమన్నా గెలవకుండా అనపర్తి సీటు మార్చారు, రఘురామకృష్ణరాజు ఏమన్నా నర్సాపురం ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇచ్చారు, అంటే 2 టైట్లో పెట్టారు. 3 అనకాపల్లి, మరి 4 తిరుపతి ఎవరైతే అక్కడ రత్నప్రభ కాకుండా వరప్రసాద్ని తీసుకొచ్చి గేమ్ ఆడారు. రాజంపేట ముందు విజయనగరం అన్నారు, చివరికి రాజంపేట చేశారు. రాజంపేట పూర్తిగా మిథున్ రెడ్డి అడ్డా. అక్కడ మరి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని నుంచోబెట్టి అక్కడ ఉన్నటువంటి సీట్ల విషయంలో మరి అవన్నీ టర్న్ చేసి మరి ఎక్కడ గేమ్ ఆడాలి, ఏ రకంగా గేమ్ ఆడాలి, ఇవన్నీ చూస్తే ఏదో వెనక ఒక పెద్ద కుట్ర జరిగి వీరు పోతూ వారిని కూడా తీసుకొని మనం మునిగిపోతున్నప్పుడు పక్కన కూడా పట్టుకొని వెళ్ళిపోయేటువంటి ప్రక్రియకి ఏమైనా తెరదించారా? భాజపాలో ఉన్నటువంటి ఎవరైనా ఒక బలమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఇందుకు ఎవరైతే త్రిపులార్ ఆరోపించినట్టుగా వైసీపీతో టైఅప్ అయ్యి ఈ కుట్రలకి తెరదీశారా? ఎంపీ సీట్ల విషయంలో పర్టికులర్గా అది కనపడుతూ ఉంది. మరి ఏంటని అట్లాంటిది ఏమైనా ఉండుండొచ్చు అంటావా?
ఖచ్చితంగా సార్, ఇందాకే మనం అనుకున్నాం, నాకు దక్కంది మరొకరికి దక్కకూడదు. ఇది రాజకీయాల్లో అత్యంత విలువైన పదం. ఎందుకంటే అనునిత్యం దీని చుట్టూనే వ్యవహారం నడుపుతూ ఉంటారు. అందులో ఏపీ బీజేపీలో ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేస్తే నిన్న మనం అనుకున్నట్లు ఈ రాష్ట్రంలో 5,000 ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో సాధించే శక్తి సామర్థ్యాలు ఆ పార్టీకి ఉన్నాయా అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్ని రాజకీయ విశ్లేషణలు అడిగితే చెబుతారు. కానీ పొత్తులో భాగంగా ఎన్నో కొన్ని సీట్లు దక్కించుకునే అవకాశం దక్కింది. మరొక విషయం ఏంటంటే సౌత్లో ఖచ్చితంగా బలపడాలని నిలదొక్కోవాలని ఆలోచన చేస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా యొక్క ఆలోచన చాలా మంచిదే వారి పార్టీ పరంగా. కానీ వారి పార్టీలో ఉన్న కొందరు నేతలకు మాత్రం ఇది నచ్చటం లేదు. ఎందుకంటే వారు బలపడితే ఆ బలపడే క్రమంలో తాము లేకపోతే ఎలా అనే భావనతోనే పార్టీ బలపడడం కంటే తాము లేవన్న కారణంతోనే పార్టీకి నష్టం చేసే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఇక్కడ అంతర్గతంగా పార్టీలో సర్కిల్స్ లో కూడా వాతావరణం కనిపిస్తుంది. అనిల్, అదే ఎందుకు అనుకోవాలి అంటే కూటమిని గెలవకుండా చేయకూడదు, అవతల వాళ్ళతో ఒక పరోక్షమైనటువంటి ఒక ఎవరైతే వైసీపీతో ఒక అండర్స్టాండింగ్ పెట్టుకొని ఒక మ్యాచ్ ఫిక్స్ చేసుకొని మేము ఇక్కడ వీళ్ళని ఓడించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, రేపు భవిష్యత్తులో మీరు మమ్మల్ని చూసుకోండి, మాకు కావాల్సినటువంటి గతంలో ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ని మాకు కల్పించారు ఆ విధంగా కల్పించండి అని కూడా ఏమైనా జరిగేదానికి అవకాశం లేకపోలేదు కదా? ఖచ్చితంగా సార్, ఒకే ఒక మాట మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీ భాగస్వామి తర్వాత విడిపోయినప్పుడు పదే కొంతమంది నేతలు యూటిలైజేషన్ సర్టిఫికేట్ యూసీల గురించి అడిగేవాళ్ళు. కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి ఆ సర్టిఫికేట్స్ ఎక్కడ, ఖర్చు జమ లెక్కలు. కానీ ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా ఆ మాట మనం విన్నామా? బీజేపీలో ఉన్న నేతల నుంచి ఆ మాట మనం విన్నామా? కేంద్రం కూడా అప్పుడు నిధులు ఇచ్చింది, ఇప్పుడు నిధులు ఇచ్చింది కదా. అప్పుడు లెక్కలు అడిగిన వారు ఇప్పుడు ఎందుకు లెక్కలు అడగరు? ఇప్పుడు ఎందుకు ప్రశ్నించరు? ఇక్కడ ఎవరి ఎజెండాలు వారివి. పార్టీ ఎజెండా కంటే తమ ఎజెండా ముఖ్యం అనేది ఖచ్చితంగా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి కూటమి జతకట్టి ఘన విజయాన్ని సొంతం చేసుకోవాల్సిన పరిస్థితుల నుంచి గెలిస్తే చాలురా బాబు అనే పరిస్థితికి వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి ఖచ్చితంగా కోవర్ట్ ఆపరేషనా లేదా ప్రత్యక్ష సహకారం కాకుండా పరోక్ష సహకారంతో తమ ఏదైతుందో చీకటి మిత్రులకి, రహస్య మిత్రులకి సహకారం అందించే ప్రయత్నమా, సొంత వారిపైనే పగ తీర్చుకునే ప్రయత్నం అనేది తేలాల్సి ఉంది. అయితే రకరకాల అంశాలు రోజు రోజుకి తెరపైకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉన్న కొన్ని స్థానాలు ఉన్నాయి. అవి కనుక ఎంచుకొని ముందుకు వెళ్తే గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్లు సార్ ఒకటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి కనుక గెలిస్తే జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నట్టే లెక్క. ఆ విషయాన్ని గ్రహించాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ సంఖ్య ప్రకారమో లేదంటే సర్దుబాటు ప్రకారమో ప్రయోగాలు చేసో లేదా ఇంకో రకమైన అంశం చేస్తే అది అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఈరోజు ఇక్కడ ఏపీలో కనిపిస్తూ ఉంది. ఆ నష్ట నివారణ చర్యలు ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం, కూటమిలో ఉన్న 2 పార్టీల పెద్దలు మిగిలిన వారు చేస్తారా చేయరా అనేది కూడా చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, రైట్ అనిల్, రైట్. చూద్దాం మరి ఏంటో ఇదంతా. చాలా కన్ఫ్యూజింగ్ అంటే రోజులు జరిగే కొంది వెనక జరిగినటువంటి రాజకీయ కుట్రలు తెలిసే కొంది ఆందోళన కలుగుతూ ఉంది. మరి ఇటువంటి అంశాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. రైట్, నెక్స్ట్ అండి, అబద్ధాల జగనన్న సునీత సంచలన ఆరోపణ. అబద్ధాల జగనన్న సునీత సంచలన ఆరోపణ. ఒక 10 క్వశ్చన్లు అడిగిందండి. ఆ క్వశ్చన్లకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్తారా అంటే చెప్పే పరిస్థితి లేదు. ఫస్ట్ ఏమన్నారు ఆయన, నరాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు చంపారన్నారు. ఇప్పుడు నిన్నేమన్నారు, ఎవరు చంపారో దేవుడికి తెలుసు అంటున్నారు. అంటే ఇదైపోయింది. సరే, సునీత ఈరోజు ఏమడిగిందంటే ఎవరు చంపారో ముందు నీకు తెలుసు, ఆ చంపిన వాళ్ళు నీ పక్కనే ఉన్నారు, నువ్వు చిన్న అన్న అంటున్నావు, నాన్న తర్వాత నాన్న, చిన్న అన్న. మరి చిన్న అన్నని హత్య చేస్తే 5 సంవత్సరాలు ఎందుకు నువ్వు పట్టించుకోలేదు? ఎందుకు నువ్వు వాళ్ళని రక్షిస్తూ ఉన్నావు? వాళ్ళకి ఎందుకు అండగా నిలబడుతూ ఉన్నావు అని ప్రశ్న వేసింది. నెంబర్ 1. నెంబర్ 2, మరి నువ్వు ఎవరైతే హత్య చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తూ పోరాడుతున్నటువంటి నా పైన విమర్శలు చేయిస్తూ, దాడులు చేయిస్తూ, కేసులు పెట్టిస్తూ, నేను పోరాడుతుంటే నన్ను అడ్డగించేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నావే, ఇది ఎక్కడ న్యాయం అని ప్రశ్నించింది. 5 సంవత్సరాల ముందు, ఎన్నికల ముందు
చిన్నాన్నని చంపితే దానిని రాజకీయంగా వాడుకున్నావు, మరలా ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పటికి మరలా రాజకీయంగా వాడుకోవటానికి ముందుకు వస్తున్నావు. కాబట్టి ఎవరైనా సరే మా తండ్రిని చంపినటువంటి వ్యక్తులు వీరే, అందుకని వీరికి ఓటు వేయొద్దు, వైసీపీకి సహకరించవద్దు, వైసీపీని నమ్మవద్దు, వైఎస్ వివేక రక్తపు పార్టీ నిర్మాణం జరిగింది అని తాను ఈరోజు చాలా బలమైనటువంటి ఆరోపణల్ని తాను చేసింది. సరే, వీటితో పాటు తను చాలా కొన్ని క్వశ్చన్స్ని చాలా నీట్గా అడిగింది. అసలు ఎవరు రక్షిస్తున్నారు, ఎందుకు రక్షిస్తున్నారు, ఎందుకు మీరు అతన్ని అండగా నిలబడుతున్నారు అనేటువంటిది కూడా అడిగింది. సిబిఐ విచారణ అసలు కోరింది ఎవరు? నువ్వే కదా సిబిఐ విచారణ కోరింది. మరి ఇప్పుడు నువ్వే సిబిఐ విచారణ ఎందుకు వద్దంటున్నావు? తర్వాత సిబిఐ విచారణ నువ్వే ఎందుకు అడ్డుకుంటున్నావు? సిబిఐ విచారణ అసలు నమ్మటానికి లేదని చెప్పి నువ్వు ఎందుకు అంటున్నావు అని ప్రశ్నించింది. అసలు తను అడిగినటువంటి ఏ క్వశ్చన్కైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పే పరిస్థితి లేరు, చెప్పలేరు కూడా. ఎందుకంటే సత్యం మాట్లాడుంటే, నిజం మాట్లాడుంటే ప్రజలు నమ్ముతారు, ధైర్యంగా ఇంకోటి చెప్పొచ్చు. ఆ రోజుకు వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు, ఆ స్క్రిప్ట్ని చదివేశారు, ఇంకా అంతటితో అయిపోయింది. అంతే కదా. ఒకసారి బైట్స్ మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతిస్తా ఉన్నది ఈ చంద్రబాబు మనుషులు. రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు వాళ్ళు నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతిస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. వివేకం చిన్నాన్న అని చెప్పారు. చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న, చిన్నాన్న. అసలు ఈ బంధుత్వాలకు మీకు అర్థం తెలుసా? మీ మామగారిని ఉద్దేశించుతూ ముద్దుగా మామ అని పిలుస్తారు. చిన్నాన్న అంటే మీ నాన్నతో సమానం. అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా? నీ చెల్లెలు కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నయ్యగా నీ బాధ్యత ఏంటి? అమ్మా నేనున్నాను నీకోసం, నువ్వు ఇట్లా తిరగద్దు అని చెప్పేది పోనిచ్చి నా మీదే కేసులు పెడతాడు. ఏమైనా న్యాయమా? చంపినోడు నేను చేశాను అంటే నమ్ముతున్నారు, కానీ అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు, క్లియర్ గా చెప్తున్నాడు. దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ వెనకాల వైఎస్ జగన్ రెడ్డి, భారతి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు. మరి ఒకటి నమ్ముతున్నారు, ఇంకొకటి నమ్మడం లేదా? నమ్మితే రెండు నమ్మాలి కదా. వీళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? మీరు కాదా? మీ గవర్నమెంట్ పెట్టుకొని మీ పోలీసుల ద్వారా ప్రొటెక్ట్ చేసింది నిజమా కాదా? హంతకుడైతే ఎవరున్నారో వాళ్ళు ఆయన చెప్పాడు చేయించింది ఎవరు అని. అదే విషయం సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేసింది, ప్రూవ్ కూడా చేసింది. సిబిఐ కూడా అదే చెప్తుంది. ఒకప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు, తర్వాత మీరే వద్దన్నారు. మీరు అప్పుడు ఎందుకు వద్దన్నారు? మీ పేరు బయటకు వస్తుందని వద్దన్నారా? రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు? 5 ఏళ్ల క్రితం నాన్నను చంపించారు, అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు. ఈ 5 ఏళ్లు మర్చిపోయారు. ఈ 5 ఏళ్లు పవర్ లీక్ వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాన్నను గుర్తు చేసుకున్నారా? ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా? లేదు. ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి, ఈ రోజు గుర్తొచ్చాడు మనిషి. ఎవరు స్వార్థపరులు, ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు? హత్య చేయించిన వాళ్ళకి ఓటు వేయమని మీరు అడుగుతున్నారు. ఎవరు వాడుకుంటున్నారు? ఇప్పుడు మనం సినిమాలో చూస్తాం, విలన్ ఉంటారు, విలన్ పక్కన రౌడీలు ఉంటారు. రౌడీలను పట్టుకుంటే సరిపోతుందా? విలన్ దగ్గరికి వెళ్ళాలన్నా? మూల కారణం అయ్యేది విలన్. దీంట్లో విలన్ ఎవరు? దీంట్లో విలన్ మీరా? అందుకేనా మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇంకా సిగ్గుచేటు ఏంటంటే ఎవరైతే నిందితుడై ఉన్నాడో ఆయనని పక్కన పెట్టుకొని ఆయనకి ఓటేయమని అడుగుతున్నారు, నిందితులకు ఓటేయమని అడుగుతున్నారు. మీ చిన్నాన్నను చంపిన వాళ్ళకి ఓటు వేయమని చెప్పడం, మీ పార్టీలో కూడా టికెట్ ఇవ్వడం మీకు తప్పుగా అనిపించట్లేదా? ఓట్లు పడాలని చెప్పి సానుభూతి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఇక్కడ నేను పోరాడేది న్యాయం కోసం, నువ్వు పోరాడేది పదవుల కోసం. నాకు ఈ పోరాటంలో నాకు ఏమి వస్తుంది? అందరినీ పోగొట్టుకోవడం తప్ప. మళ్ళీ ఎక్కడ పదవి పోతే
మీరు ఇరకాటంలో పడతారు అని సాయశక్తిలో కృషి చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ ఇది అర్థం చేసుకోవాలి, ఇది గ్రహించాలి. హంతకులకు ఓటు వేయకూడదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వివేకానంద రెడ్డి గారి రక్తంలో పునాదులు తయారు చేసుకుంది. ఆ పార్టీ పునాదులు వివేకానంద రెడ్డి రక్తంతో మునిగి ఉంది. దయచేసి ఆ పార్టీకి, మా అన్నగారికి, హత్య చేసిన ఎంపీ గారికి ప్లీజ్ ఓటు వేయకండి. రాజశేఖర్ రెడ్డి సమాధి, ఆ సమాధి దగ్గర ఎవరిని తీసుకుపోయాడు? రాజశేఖర్ రెడ్డి నమ్మిన బంటు లక్ష్మణుడు మారిగా వివేక బాబాయ్. ఎవరున్నారు బస్సులో? గొడ్డలి వేటేసిన వాళ్ళ బస్సులో ఉన్నారా లేదా? ఆయనే అవినాష్ రెడ్డి. ఆయనకి ఈ రోజు ఎంపీ సీటు మళ్ళీ అంటే లెక్కలేనితనం అవునా కాదా? ఆరోపణలు వస్తే నిర్దోష అయిన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కిరించడమే అవుతుంది. సునీత గారు మాత్రం సునీత డైరెక్ట్గా అడిగేసిందండి జగన్మోహన్ రెడ్డి గారిని. రౌడీలు దొరికారు, విలన్ నువ్వేనా, మీరేనా విలను, మీరేనా హత్య చేయించింది, మీరు హత్య బయటకు వస్తుందనే మీరు సిబిఐని అడ్డుకున్నారా, విచారణ జరగకుండా ఆపారా అని డైరెక్ట్గా అడిగేసింది. ఏమి దీంట్లో ఎక్కడ తను మాట్లాడినటువంటి బైట్స్ చూస్తే చాలా క్లియర్గా వైఎస్ సునీత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా అటాక్ చేసేసింది. తాను మాట్లాడినటువంటి దాంట్లో ఎవరైతే చంపిన వ్యక్తి తిరుగుతున్నాడు, చంపిన వ్యక్తి అని అంటున్నారు కదా, చంపిన వ్యక్తి మీరు చెప్తుంది నిజమని చెప్తున్నారు కదా, చంపిన వ్యక్తి ఏం చెప్పాడు? భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతి అని కాస్త ఆలోచించి ఆ పదాన్ని చెప్పటానికి ఆలోచించి మీరు సపోర్ట్ చేస్తున్నారు అనే పదం వాడింది. తర్వాత రౌడీలు విలన్ను అని చెప్తూ రౌడీలు దొరికారు, విలన్ నువ్వేనా, మీరేనా విలన్ అని అడిగింది. అట్లాగే ఎవరైతే మీరు మీ పేరు సిబిఐ ఇన్వెస్టిగేషన్ని మీరు అడిగారు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ మీరు ఎందుకు వద్దు అని మీరు ఆపారు, అంటే మీ పేరు బయటకు వస్తుందని సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దన్నారా అని చెప్పని అడిగింది. మామూలుగా అడగలేదు, డైరెక్ట్గా అడిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వే హంతకుడివా, నువ్వే హత్య చేయించావా, నువ్వే సిబిఐ హత్య చేయించి నీ పేరు బయటకు వస్తుందని ఆపుతున్నావా అని డైరెక్ట్గా అడిగింది. ఇంక ఇందుట్లో ఏమీ ఒక మాట కూడా పడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఈరోజు ఆయన సమాధానం చెబుతారని చెప్పరు. నిన్నటి సబ్జెక్ట్ అది అయిపోయింది, ఎవరు నమ్మించారో వాళ్ళు నమ్మించే విధంగా. ఈరోజు మళ్ళీ దీనికి ఆన్సర్ ఉండదు, మళ్ళీ రేపు ఇంకో సబ్జెక్ట్ మీదకి వెళ్ళిపోతారు. ప్రజలు ఇది గమనించాలి. నిన్న ఆయన చెప్పింది నిజమా, ఇప్పుడు తను చెప్పినటువంటి సునీత చెప్పింది నిజమా అనేది గమనించాలి. తను ఫైనల్గా ఏమడిగి చెప్పింది, మా తండ్రి రక్తపు మాంసపు ముద్దలతో వైఎస్ఆర్సీపీ నిర్మాణం జరిగింది, అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ ఎంపీకి ఓటు వేయొద్దని కోరింది. ఇంతకంటే ఇంకా తను చెప్పాల్సింది ఏముంటుంది? ఒకసారి దీనిపైన మధు ఉన్నారు. మధు, ఇందాక మీరు గుడ్ ఈవినింగ్, ఇందాక మీరు వెళ్ళినట్లున్నారు ఇంటర్వ్యూకి. ఏంటి ఏముంది? తను సునీత మాట్లాడింది చాలా డైరెక్ట్గా, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో డైరెక్ట్గా మాట్లాడేసినట్టుంది. ఏంటి? ఎస్ సార్, డెఫినెట్గా సార్. వైఎస్ వివేకాను చంపినటువంటి వారు ఎవరో దేవుడికి తెలుసు, ఆ జిల్లా ప్రజలకు తెలుసు అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. సో సునీత కూడా ఈరోజు హైకోర్టు ముందుకు వచ్చేసి, తెలంగాణ హైకోర్టు ముందు మాట్లాడితే ఎస్ నిజమే, దేవుడికి తెలుసు, ఆ ప్రజలకు కూడా తెలుసు అని చెప్పింది. సో ఫైనల్గా దేవుడు రాసిన ఈ స్క్రిప్ట్లో క్యారెక్టర్లు ఎవరివి అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. సో ఈ స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటే ఆ స్క్రిప్ట్లో ఉన్నటువంటి దస్తగిరి బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఏం చెప్పారు? పూర్తిగా కూడా తన చేత చేయించినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఎవరైతే హత్య చేసినటువంటి పర్సన్ ఉన్నారో అతను చాలా ధైర్యంగా బయట తిరుగుతున్నారు అని చెప్పారు. మరి అతను తిరుగుతున్నప్పుడు అతనే హంతకుడు అయినప్పుడు, హంతకుడు నా చేత వీళ్ళు చేయించారు అంటే పలానా వ్యక్తులు చేయించారు అని చెప్పింది కూడా నిజమే అవుతుంది కదా. సో అదే క్వశ్చన్ వైఎస్ సునీత ఈరోజు అడగడం జరిగింది. ప్రధానంగా ఆమె అడిగినటువంటి ప్రశ్న ఒకటే, ఏ రక్తం అంటే ప్రధానంగా వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి మనమందరము కూడా తన పట్ల జరుగుతున్నటువంటి ఈ అన్యాయం ఏదైతుందో ఈ అన్యాయం పైన ఎందుకని మాట్లాడడం లేదు. సార్ చాలా రోజుల పాటు వైఎస్ సునీత ఎక్కడైనా సరే హైకోర్టుకు వచ్చినప్పుడు అక్కడ రిపోర్టింగ్ చేయడానికి మేము వెళ్తూ ఉంటాం, సో చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఆమె మాట్లాడినటువంటి ఆ విధానం కావచ్చు, ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది గమనించిన తర్వాత అంటే ఇది నిజంగానే ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే తన అన్న ఇలా మాట్లాడారా అనేటటువంటి ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫేస్లో ఆ మాట్లాడేటటువంటి ఆ మాటలు, ఆ రిప్లై ఇచ్చేటటువంటి
ఫేస్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అది చాలా స్పష్టంగా కనిపించాయి. మీడియా ముందుకు వచ్చినటువంటి వైఎస్ సునీత అక్కడ జరిగినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకి సమాధానం చెప్పడానికి ఆమె మనసు కాస్త బాధపడింది, గాయపడింది అని అయితే చాలా స్పష్టంగా అర్థమైంది సార్. ఆమె ఒకటే అడిగింది, తనకు న్యాయం జరగాలంటే రానున్న రోజుల్లో ఓటు అనేది ఏదైతే ఉందో ఆ ఓటు ద్వారా న్యాయం చేయండి అంటే ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అక్యూజ్డ్ పర్సన్గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దు అని చెబుతూనే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారంటే అది ఎవరైనా కావచ్చు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే డెఫినెట్గా కూడా తన తండ్రి మరణానికి కారణమైనటువంటి హంతకులు ఎవరైతే ఉన్నారో ఆ హంతకులకు న్యాయం జరగదు. నాకు న్యాయం జరగాలంటే ఒక ఆడబిడ్డగా నా తండ్రి చావుకు కారణమైనటువంటి హంతకులను పట్టుకోవడానికి మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను, న్యాయం కోసం బ్రతిమిలాడుతున్నాను అంటూ కూడా ఆమె మాటల్లో ఈరోజు చాలా స్పష్టంగా అయితే కనిపించింది సార్. ఓకే, రైట్. అంటే ఒక ప్రకంపనలే ఈరోజు సునీత మాట్లాడినటువంటి అంశానికి మరి కౌంటర్ చేసేటువంటి పరిస్థితి ఉందా అంటే కౌంటర్ చేయరు, సమాధానం చెప్పరు. వారు చెప్పాల్సింది వారు చెప్పారు. సునీత అడిగినటువంటి ప్రశ్నలోకి మరి సమాధానం చెప్తారా అంటే చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. మరి చూద్దాం దీనికి సంబంధించి. నెక్స్ట్ గారు 2019 ఎన్నికల్లో ఈ అంశం బేస్ చేసుకునే వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికలు జరగబోయే ఎన్నికలు కూడా ఇదే మెయిన్ కీలకం కాబోతుందంటారా, విన్నింగ్ ఆర్ లూజ్ అంటే ఇదేం తామర పువ్వు అనుకుంటున్నారా ఏంటి? ప్రజల చెవిలో తామర పువ్వులు పెట్టేటువంటి రోజులు పోయినాయి. ఒకసారి పెట్టారు, ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రజలకి ఈ కేసు విషయంలో ఎవరు చంపారు, ఎందుకు చంపారు, సునీత మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, తను ఏ రకమైనటువంటి పోరాటం చేస్తుంది, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో ఏమి నిజం ఉంది, ఏమి అబద్ధం ఉంది అనేది ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. అందుకని ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ విషయంలో. ఎందుకంటే మనం కడప ప్రాంతంలో, కడప జిల్లాలో లేక రాష్ట్రంలో ఎక్కడైనా శ్రీకాకుళం, ఇచ్చాపురంలో కూడా బాబు వైఎస్ ఇంతకుముందు మనం అడుగుతాం కదా, ఇంతకుముందు మనం ఏం చెప్పామంటే పులివెందుల, కడపలో ఎవరిని అడిగినా, ఏ చెట్టుని అడిగినా, ఏ పుట్టని అడిగినా వైఎస్ వివేకాన్ని ఎవరు చంపారు అని అంటే అక్కడ ఉన్నటువంటి చెట్టు పుట్ట కూడా చెప్తారు, ఏ మనిషి అని చెప్తారు, ఏ టీ షాప్ దగ్గర అడుగుతారు చెప్తారు, ఏ చిన్నపిల్ల అని చెప్తారు, ఎవరేం చెప్తారని అనుకున్నాం కదా. ఇప్పుడు కడప కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్ వివేకాన్ని ఎవరు చంపారు అని మనం గనక ఒక ఫజిల్, ఒక క్వశ్చన్ ఇచ్చి కనుక బయటికి పంపిస్తే ఎవరు చంపారు అంటే 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చి మనం ఎవరైతే నెంబర్ 1 అని ఒక పేరు పెడతామో, ఎవరినైతే పెడతామో ప్రజలు ఆ పర్సన్ని కరెక్ట్గా క్యాచ్ చేస్తారు. అంటే 100కి 99.99% వాళ్ళు ఎవరు చంపారు అనేటువంటి నిర్ధారించి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చెట్టుకి, ప్రతి పుట్టకి, ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, ప్రతి మహిళకి, ప్రతి విద్యావంతుడికి, ప్రతి ఒక్క వ్యక్తికి, పనిచేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, స్టూడెంట్స్కి, చిన్నపిల్లలతో సహా వైఎస్ వివేకాన్ని ఎవరు చంపారు అనేటువంటిది అర్థమైపోయింది. వైఎస్ సునీత చెప్పేటువంటి ప్రతి మాటని ఒక తండ్రి గురించి, తండ్రి హత్య గురించి కూతురు ఎంత ఆవేదన పడుతూ, ఎంత పోరాటం చేస్తుంది, ఎంత యుద్ధం చేస్తుంది, తను ఏ రకంగా అవమానిస్తున్నారు, తను ఏ రకంగా బాధ పెడుతున్నారు, అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడినాయి, సిబిఐని భయపెట్టడం ఏంది, సిబిఐ మీద కేసులు పెట్టడం ఏంది, సిబిఐని వెంటాడటం ఏంది అనేది అర్థమవుతుంది. న్యాయస్థానాల్లో బెదిరించడం ఏంది, న్యాయమూర్తుల మీద ఒత్తిడి చేయటం ఏంటి అనేది ప్రజలకు అర్థమై ఉంది. గుండెపోటు అన్న దగ్గర నుంచి ఈరోజు వైఎస్ సునీత మీరు తప్పించుకోవటం కోసమే సిబిఐని ఒత్తిడి చేస్తున్నారా, లేక ఆ విలన్ మీరేనా అని అడిగేంత వరకు ప్రజలకు క్లారిటీ ఉంది. మనకంటే కూడా ప్రజలకు క్లారిటీ ఉంది. అందుకని ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఈసారి కుదరదు. ఎందుకంటే తామరపూలు పద్దాకా పెట్టుకోలేము, ఒకసారి పెట్టుకుంటాం మోసపోతాం, ప్రతిసారి మోసపోలేం కదా, అందుట్లో హత్య. సరే, నెక్స్ట్ ట్యాపింగ్స్ అండ్ కోడల్స్ తెలంగాణలో ప్రకంపనలు. ఏంటో ఇది, ఈ ట్యాపింగ్ ప్రకంపనలు ఇప్పుడు మరలా భుజంగరావు తిరుపతాన్ని మరలా 3 రోజులు 4 రోజులు కస్టడీకి ఇచ్చారు. నెంబర్ 1 ఇది ఒక అంశం. రెండోది, ఎవరైతే అసలు ఇప్పుడు రాధాకృష్ణరావుని వారితో పాటు ఆయన గట్టుమల్లు ఆయన కూడా ఇప్పుడు తీసుకొచ్చారు. అట్లాగే ఎవరైతే ప్రణీత్ రావు డ్రైవర్ కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించాడంట.
అతను కూడా తీసుకొచ్చారు. ప్రణీత్ రావు డ్రైవర్ని, ఎందుకంటే ఎక్కడికైనా పర్సనల్గా వెళ్ళేటప్పుడు ప్రణీత్ రావు ఆ డ్రైవర్ని తీసుకెళ్తాడంట. ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరెవరి ఇంటికి వెళ్ళారు, వచ్చేటప్పుడు ఏమేమి బ్యాగులు తెచ్చారు, నైట్ ఎవరెవరితో గలిపారు, ఎవరెవరు అక్కడికి వచ్చేవాళ్ళు, ఎవరెవరు వెళ్ళేటువంటి వాళ్ళు అనేది కూడా చాలా క్రియాశీలకమైనటువంటి విచారణ చేస్తున్నారట. డ్రైవర్ చెప్పినటువంటి అంశాలు మాత్రం కొంచెం ఆశ్చర్యం కలుగుతూ ఉన్నాయంట. ఎక్కడో వాళ్ళకి పర్సనల్గా ఒక గెస్ట్ హౌస్ ఉంటే అక్కడికి చాలామంది ప్రముఖులు, చాలామంది కాదులే, ఒకరిద్దరు హీరోయిన్లు కూడా అక్కడికి వచ్చేటువంటి వారు కూడా వచ్చి సమాచారమా లేకపోతే డిస్కషన్సా, మీటింగా లేదా పర్సనల్ మీటింగ్సా అట్లాంటివి కూడా చర్చలు జరుగుతూ ఉండేవి. అవి అయిన తర్వాత వారు వెళుతుండేవాళ్ళు. లేక పలానా దగ్గరికి వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏదన్నా బ్యాగ్ ఇస్తే ఆ బ్యాగులో ఏముండయో నాకు తెలియదు, కానీ ఆ బ్యాగ్ ఇస్తే ఆ బ్యాగ్ తీసుకొచ్చి పలానా దగ్గర ఇమ్మంటే అక్కడ ఇచ్చేటువంటి వాడిని అనేది కూడా ఇప్పుడు డ్రైవర్ చెప్తూ ఉన్నాడట. అయితే దాంట్లో బరువుగా ఉంటే మరి డబ్బులా కాదా అనేటువంటిది కూడా తాను సరే చిన్నగా చెప్తారు, మొత్తం ఒక్కసారి చెప్పరు కదా. పోలీసుల తరహాలో వాళ్ళ విచారణ చేస్తూ ఉంటే చిన్నగా వస్తాయి, ఒకసారి రావు, అసలు సాధ్యంగా చిన్నగా వస్తాయి అన్నమాట. అలా చిన్నగా వస్తున్నాయట. మరి ఇప్పుడు ఈ ట్యాపింగ్ ప్రకంపనలు అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో, పర్టికులర్గా తెలంగాణలో మాత్రం చాలా పెద్ద ప్రమాద గంటికలు మోగించబోతున్నాయి. కారణం ఏంటి అంటే దీంట్లో చాలామంది బాధితులు ఉన్నారు, చాలామంది బాధించబడినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా విచారించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బయట ఉంటుంది సార్, ఒకసారి బయట ప్లే చేయండి. నా యొక్క హోటల్ను మొత్తం ఆల్రెడీ గుండాలని మళ్ళీ రౌడీలను పంపించి డిస్మెంటల్ చేస్తుంటే నేను ఆల్రెడీ కమిషనర్ గారికి, డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయలేరు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ఏంటంటే మా మనుషులు అక్కడే ఉన్న తర్వాత కూడా వారు దౌర్జన్యంగా మళ్ళీ గుండాల రౌడీలను పంపించి మొత్తం బుల్డోజర్ పెట్టేసి, మొత్తం జేసీబీలు పెట్టేసి కంప్లీట్గా స్ట్రక్చర్తో సహా అంతా కంప్లీట్ డిస్మెంటల్ చేసిండ్రు. ఆల్రెడీ ఒక దిక్కు కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాను నేను. కానీ వీళ్ళకి అసలు కోర్టు అంటే, అసలు పోలీసులు అంటే అసలు భయం లేకుండా. ఇందుట్లో ఆయన గుర్తుపెట్టారా, నందకుమార్ అని ఎమ్మెల్యేలకి అప్పుడు వేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ఫామ్ హౌస్లో స్వామీజీలను తీసుకొచ్చి అక్కడ జరిగినటువంటి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం, అప్పుడు స్వామీజీని నందకుమార్ని కోర్టుకు పంపించడం, ఎమ్మెల్యేలు పునీతులల్లే బయటకు వచ్చి మమ్మల్ని కొనాలని చూశారు, ఇదంతా కూడా కుట్ర జరిగింది అని చెప్పటం. దీనికి సంబంధించి ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఆ రోజు ఫోన్ ట్యాప్ చేసిన అది ఆ రోజు ఈ రకంగా చేశారు అనేది నందకుమార్ ఇప్పుడు బయటికి తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని డీజీపీ గారికి తెలియజేశాడు. ఇప్పుడు 3 నెలల క్రితం. మరలా ఇప్పుడు అతని ఫోన్ని ఏ రకంగా ట్యాప్ చేశారు, ఏ రకంగా ఈ డేటాను సేకరించి తన మీద కేసులు నమోదు చేశారు, ఏ రకంగా తనకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో అన్యాయం చేస్తున్నారనే దాన్ని కూడా డీజీపీ గారికి తెలియజేశారు. అంటే ఎవరెవరు ఫోన్లు ఎలా ట్యాప్ చేయాలనేటువంటిది ముందుగానే అయిపోయింది. ఆ రోజు మరి నందకుమార్ ఫోన్ ట్యాప్ చేయబట్టే ఎమ్మెల్యేల గుట్టురట్టు అయింది అనేది వాళ్ళ భావన. అంటే అసలు ఎమ్మెల్యేలనే కావాలని చెప్పని మాట్లాడించి వీళ్ళని ఎరేసి వీళ్ళనే ఇది చేశారనేది ఇంకొక విమర్శ కూడా ఉంది. సరే, ఏదన్నా కానీ చేసిన అరాచకాలు అయితే చాలా పెద్ద అరాచకాలు చేశారు. తప్పు ఒక పరిధి వరకు ప్రజలు క్షమిస్తారు. ఆ తప్పు పరిధులు దాటిపోయింది అని తెలిసినప్పుడు ప్రజలు క్షమించినటువంటి పరిస్థితి, మరి ఇప్పుడు ప్రజలు క్షమించినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది అనుమానాలు కలుగుతున్నాయి. మధు ఏంటి మరి డ్రైవర్ ఏం చెప్పాడు, మరి రాధాకృష్ణరావు ఏం చెప్పాడు, ఏంది అసలు కొత్త కోణాలు ఏంటి? సార్, బేసిక్గా ఒక కేసు నమోదైన తర్వాత ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, పోలీస్ అధికారులు, ఎక్కడైనా వాళ్ళకు ఒక సోర్స్ దొరుకుతుందా, అంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరుకుతుందా, సాక్ష్యాలు ఏమైనా దొరుకుతాయా, వాటికి కావాల్సినటువంటి ఎవిడెన్స్లు ఏమైనా దొరుకుతాయని చూస్తూ ఉంటారు. అందుకోసం చాలామందిని పిలిపిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే భుజంగరావు కావచ్చు, తిరుపతి కావచ్చు, వాళ్ళని కూడా విచారించారు, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు, వాళ్ళని కాస్త కస్టడీకి తీసుకోబోతున్నారు. ఇదంతా కూడా జరుగుతున్నటువంటి ప్రాసెస్. సో ఇదంతా కూడా ఒక వైపు అయితే, రీసెంట్గా మనం చూసుకుంటే కేటీఆర్ ఒక కామెంట్ చేశారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కొంతమంది చేసి ఉండవచ్చు, అందులో ఎవరైనా ఉన్నారేమో, దానికి సంబంధించి నాకు వివరాలు అయితే తెలియదు, కానీ కొంతమంది జరిగి ఉన్నాయేమో అని అంటూ కూడా కొంత వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన స్టేట్మెంట్ అనేది ఒకటి ఇచ్చారు. ఇక్కడ పోలీసులు ఆ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. సో దర్యాప్తు జరుగుతున్నటువంటి కేసు పైన ఒక నాయకుడు, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కామెంట్లు చేశారు. అంటే ఆయన నుంచి ఒక సాక్షిగా మొదట ఒక సాక్షిగా ఎవరికైనా సరే ఒక సాక్షిగా నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత మీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ని మాకు ఇవ్వాలని కూడా అడిగే అవకాశాలు లేకపోలేదు. అంటే ఈ ప్రకారం అంటే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి కేసులో కేటీఆర్కు పోలీసులు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు పైన నోటీసులు ఇస్తారా, లేకపోతే డైరెక్ట్గా పిలిపించి విచారించబోతున్నారా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్. డెఫినెట్గా కేటీఆర్కి అయితే పోలీసులు పిలిపించబోతున్నారు. పిలిపించి ఆయన వర్షన్ మాత్రమే, అంటే సాక్షిగా ఆయనకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో, అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మీరు ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి మీరు ఎవరివి చేపించారు, ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ఎవరైనా చేపించారు అని తెలిసింది కదా, అవి ఎవరివి అండ్ మోర్ ఓవర్ ఎవరు చేశారు, ఎవరు చెప్తే చేశారు అనే వివరాలు కూడా కేటీఆర్ను అడగబోతున్నారు. అతి త్వరలోనే ఈ సంఘటన ఏదైతే ఉందో, అంటే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం చాలా సీరియస్గా తీసుకొని ఇంకా కేటీఆర్ నుంచి వర్షన్ తీసుకోవడానికి అయితే సిద్ధమయ్యారు. ఇది ఒక వర్షన్ అయితే. సార్ సెకండ్ యాంగిల్ చూస్తే ఈరోజు చాలా రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో వచ్చారు, ఏసీపీ ఆఫీస్కి తీసుకొని వచ్చారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయంలో విచారించారు. అసలు ఎందుకని రాధాకిషన్ రావు ఈరోజు బంజారా హిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారంటే, మొదట A1గా ఉన్నటువంటి, అంటే ఇప్పుడు A1గా ప్రభాకర్ రావు ఉన్నప్పటికీ ఫస్ట్ ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో అతను స్టేట్మెంట్ చాలా స్పష్టంగా ఇచ్చాడు, నేను పలానా వ్యక్తి చెప్తే చేశాను అని. సో ఆ పలానా వ్యక్తి ఎవరయ్యారు, ఇప్పుడు ప్రభాకర్ రావు అవుతున్నారు, అదేవిధంగా రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, లేకపోతే తిరుపతి కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడి నుంచే ఇటుక పెట్టడం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక సాక్షిని ఒక సాక్ష్యంగా సేకరించడం అనేది మొదలవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రణీత్ రావు అంటే ఒక అక్యూజ్డ్ పర్సన్ చెప్పినటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళని పిలిపిస్తారు. ఫస్ట్ వాళ్ళని పిలిపించేటటువంటి క్రమం ఏదైతే ఉంటుందో అది జస్ట్ వాళ్ళను వివరణ కోసం పిలిపిస్తారు సార్, అంటే ఒక సాక్షిగా పిలిపిస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాళ్ళు చెప్పేటటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే వివరాలా, లేకపోతే వీళ్ళ ప్రమేయం ఉందా అనేది చూస్తారు. వన్స్ వీళ్ళ ప్రమేయం ఉంది, వీళ్ళు సాక్షి కాదు, ఇందులో అక్యూజ్డ్ పర్సన్, అంటే ప్రణీత్ రావు చెప్పింది పలానా వ్యక్తి చెప్తేనే చేశానని చెప్తే ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి చెప్పేటటువంటి వివరాలు ఓకే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ ఎవరైతే ఉంటారో అతను వెళ్ళని కూడా అనుకుంటే ఓకే లేదు ఇతని ప్రమేయం కూడా ఉందంటే ఇతన్ని కూడా విచారిస్తారు. ఇది ఇప్పుడు అదే జరగబోతుంది. రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి అదే ప్రాసెస్ అంతా కొనసాగుతుంది. డెఫినెట్గా ఆయన అరెస్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సార్. అండ్ మోర్ ఓవర్ కేటీఆర్ని కూడా నోటీసులు ఇచ్చేసి నోటీసులో లేకపోతే పిలిపించడం ఏదో ఒకటి చేసి ఆయన వర్షన్ కూడా తీసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ టీం అయితే సిద్ధమైంది సార్. అంటే నిన్న ఆయన కేటీఆర్ ఒక కామెంట్ చేశాడు మధు, అంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా చేస్తే ఆ కింద వాళ్ళు ఎవరైనా చేస్తుంటారేమో, అది ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకేం సంబంధం, మాకేం అవసరం ఉంటుంది, అది ఎవరైనా చేస్తే చేస్తుంటారేమో అనే విధంగానే మాట్లాడాడు ఆయన. డెఫినెట్గా సార్ మీరు చెప్పినట్టుగానే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఫోన్ హ్యాకింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ జరిగింది ఫోన్ ట్యాపింగ్. హ్యాకింగ్ అంటే ఎవరు అయినా సరే ఒక మొత్తానికి టెక్నికల్గా ఉన్నటువంటి టెకీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక ఫోన్లని అందులో ఉన్నటువంటి డబ్బులు కొట్టేయడానికి చేసేటటువంటి ప్రయత్నం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఫోన్ హ్యాకింగ్ కాదు, ఫోన్ ట్యాపింగ్. సో ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పడమా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్దలు చెప్తామా, ఎవరో ఒకరైతే చెప్పాలి. అలా చెప్పినటువంటి వారు ఎవరు అనేది ఇక్కడ కీలకమైనటువంటి విషయం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఉందో వాళ్ళకి అంత ఈజీ కాదు సార్. వాళ్ళకి ఎవరైనా సరే ఒక ఫోన్ ట్యాప్ చేయాలి అంటే దానికి కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అండ్ మోర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పట్లో ఎవరున్నారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, వీళ్ళు మాత్రమే ఉన్నారు కదా. అంటే వీళ్ళలో ఎవరో ఒక పర్మిషన్ అయితే తీసుకొనే కదా చేయాల్సింది. ఓకే ప్రణీత్ రావు వచ్చేసి ప్రభాకర్ రావు బాస్ కాబట్టి ప్రభాకర్ రావు అనుమతి తీసుకున్నారు అనుకుందాం. మరి ప్రభాకర్ రావు ఎవరి అనుమతి తీసుకున్నారు ప్రభుత్వంలో, ఈజ్ ద వన్ ఆఫ్ ద హెడ్ పర్సన్ కాదు కదా సార్. ప్రభాకర్ రావు ఏదైనా ఒకటి చేయాలి అంటే ఖచ్చితంగా పైన ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనుమతి తీసుకోవాలి. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలి. మరి అనుమతి ఎవరు ఇచ్చారు అది కూడా ఉంటుంది. సో అది ఎవరు చేశారు అనేది మాత్రం అది ఆన్సర్ లేనటువంటి క్వశ్చన్ సార్. ఖచ్చితంగా చేశారు, చేసిన దానికి అడిగే చేశారు.
అడగకుండానే ఇప్పుడు ప్రణీత్రావు ఇప్పుడు టోటల్ సార్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రణీత్రావు అనుకున్నాం. మరి ప్రణీత్రావు తర్వాత ఎవరి పేరు వచ్చింది? ప్రభాకర్ రావు పేరు వచ్చింది. ప్రభాకర్ రావు తర్వాత ఇంకొక పేరు ఏమొచ్చింది? రాధాకిషన్ రావు వచ్చింది. రాధాకిషన్ రావు తర్వాత ఎవరిది వస్తుంది? తిరుపతి వచ్చింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా పెరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ దీని తర్వాత కూడా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా రాజకీయ పార్టీకి సంబంధించి, అంటే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పిలిపించబోతున్నారు. ఎందుకంటే జిల్లాలలో ఏర్పాటు చేసినటువంటి ఏకంగా ఒక పోలీస్ స్టేషన్లోనే ఎక్విప్మెంట్ పెట్టినటువంటి మాజీ మంత్రులు కూర్చొని అక్కడ చైర్లో కూర్చొని ఆ ఎక్విప్మెంట్ పక్కనే పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని విన్నటువంటి మాజీ మంత్రులు. మళ్ళీ చెప్తున్నాను సార్, ఒక పోలీస్ స్టేషన్లో ఒక చైర్ వేసుకొని పక్కనే ఆ ఎక్విప్మెంట్ పెట్టుకొని హెడ్ ఫోన్స్ సార్, నార్మల్గా విన్నాం కాదు అది, ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే పక్కన అది ఇంకా వినిపించదు, కేవలం వాళ్ళు మాత్రమే వింటారు అది. ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని విన్నటువంటి వాళ్ళకి కూడా త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు సార్. ఓకే, రైట్ మధు, రైట్. సో బైట్ కేటీఆర్ బయట. మొన్నటిదాకా కాంగ్రెస్ దొంగ ప్రచారం చేసిండ్రు. ఏమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే కవితమ్మని అరెస్ట్ చేస్తలేరు. ఇలా మరి కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు. అదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనేమో అది అన్యాయం అట, అదే కేసులో కవితమ్మ అరెస్ట్ అయితే మాత్రం అది న్యాయం అట. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ నీతి? 6 గ్యారంటీలు పక్కకు పోయినాయి, ఇప్పుడు 6 గారడీలు మోపైనాయి. 6 గారడీలు అంటే ఏంటి? ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో ఆన్లైన్లో ఒకటి రాయాలి, ఇంకో దిక్కు బర్ల స్కామ్, ఇంకో దిక్కు గొర్రెల స్కామ్, ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు దొంగల ఇల్లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఆయన మాట అది అన్నారు, ఏదో జరిగి ఉండొచ్చు అని ఆయన. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ.